ನಮ್ಮದು అనంతపురం డిస్టిక్ మాది. అనంతపురం డిస్టిక్ మాది కళ్యాణదుర్గము. అనంతపురంలో ఎవరో ఇట్లా రిజిస్టర్ చేశారు, బాగా ఆపరేషన్ చేస్తామని చెప్పి మాకు ఎట్లా పోయి ఎవరో ఏమో చేసేది అని మేము చింత చేస్తే సార్కి మళ్ళీ వస్తే బెంగళూరుకి వస్తే ఆసుపత్రికి సార్ని చూసే కదా. సార్ చెప్పే మాటలకే నాకు ఆడే చేయించుకున్నామప్ప, ఇంకోసారి ఏమొద్దు, నేను ఫస్ట్కే ఎవరు వేరే సార్ చేయించుకుందామని మొండిపడింటి నేను. ఈడొద్దు అని ఈ సార్తో. ఆ సార్ని చూస్తేనే నాకు మనసుకి నిదానమయ్య, బాగా చేస్తారప్ప ఈ సారు, ఈ సార్తోనే నేను చేయించుకుంటాను అని చెప్తే, ఈ సార్తోనే నేను చేయించుకుంటాను అని చెప్తే ఆయనలోనే మళ్ళీ సార్ని అంతా రాపించుకొని పోతుంది ఊరికి పోతుంది. ఊరికి పోయి వచ్చి 2 రోజులకి వచ్చి మళ్ళీ ఆపరేషన్ ఒకటి చేపించు మళ్ళీ మాట్లాడి సార్తో అంతా, సార్ అమ్మ నీకేం కాదు, బాగా ఉంటుంది, నీకేం నేను చూసుకునేది, నేను బాగా చూసుకుంటాను నేను అని చెప్పి ఒక కాలు ఆపరేషన్ చేశా. మళ్ళీ ఒక రోజు చేసి మళ్ళీ ఇంకొక కాలు ఆపరేషన్ చేశా. 2 కాళ్ళు చేసి 2 కాళ్ళతో ఎంత బాగా నాకు అంత బాగా చూసుకున్నానులే. నాకు సార్ వస్తే నాకు ఎంత నిదానం అవుతుంది, ఆపరేషన్ చేసినా కూడా నడిపించేకి ఇట్లా చేసేకి అంత సార్ ఎప్పుడో సరప్ప అని కాసుకుంటాను నేను. అంత 2 కాళ్ళు బాగా చేపించి బాగా నిదానమయ్యే మళ్ళీ నాకు అంతా చేయించుకొని ఊరికి పోతుంది సార్. బాగా ఇప్పుడంతా ఎంత బాగున్నానంటే నాకు అంత ఫ్రీగా ఉంది. ఇంట్లో పని అంతా నేను చూసుకుంటా, వాకింగ్ చేసుకుంటా. అదే నాకే ఫస్ట్ ఆపరేషన్ చేసిండే సార్, బాగా సక్సెస్ అయింది, బాగుండాను నేను. 2 కాళ్ళతో ఎట్లప్ప 2 కాళ్ళు చేయించుకున్నానని సిద్ధపడితే ఆ సార్ నాకు అంత బాగా చూసుకొని అంత బాగా చేసినాడు. బాగా ఇంట్లో పని ఎంత చేసుకొని అంత ఆరోగ్యంగా బాగుండాను. లేకుంటే నేను ఆ మూలలో పడిపోతాంటున్నాను అట్లుంటే నేను ఒక్క పని చేసుకుంటే కూడా చేత కాకపోయా. అజ్జి పెట్టాకే కాళ్ళకి అజ్జి పెట్టాలంటే అంత నొప్పి ఉండేది. బడ్జెట్లోకి పోయేటప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారప్ప ఇట్లా చేస్తే నేను ఇట్లుంటే అని అప్పుడు ఎంత చింత చేసినాను నేను.